చూస్తే ఇప్పుడే థియేటర్ చూడండి. మళ్ళీ ఓటీటీలోకి వచ్చినాక ఫీల్ అవుతారు. అరే మంచి మూవీ మిస్ అయినాం, ఫీల్ గుడ్ మూవీ రా అని చెప్పి. బట్ ఇప్పుడు మంచి మూవీ అన్నా అని చెప్పి పర్ఫెక్ట్ మూవీ అంటే కాదు. దీంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి సాంగ్స్ అండ్ ఫైట్స్, 2 సాంగ్స్ 2 ఫైట్స్. ఈ మూవీ జానర్కి సంబంధం లేకుండా ఫైట్స్ వస్తాయి, అండ్ మూవీ ఫ్లోని దెబ్బతీసేటట్టు ఆ స్పీడ్ బ్రేకర్ లాగా సాంగ్స్ వస్తాయి. ఈ రెండు ఫర్గివ్ చేస్తే లైక్ ఒక 30% ఫ్లాస్ ఉన్నాయి, బట్ 70% మాత్రం సోల్ఫుల్గా బ్యూటిఫుల్ మూవీ. ఈ రెండు కన్సిడర్ చేసుకొని మూవీకి వెళ్ళండి. హీరో ఏజ్ 35+ ఉంటుంది, స్టిల్ పెళ్ళి అవ్వదు. ఇద్దరిని లవ్ చేస్తాడు ఆయన. స్కూల్లో ఒక సీనియర్ని అండ్ ఇప్పుడు తనకంటే ఏజ్లో హాఫ్ ఉన్న ఒక అమ్మాయిని. సో ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఈ ప్రాసెస్లో పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఇది మనం మూవీలో చూస్తాం. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లేస్ లైక్ అపార్ట్ ఫ్రమ్ స్టోరీ, ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లేస్ వచ్చేసి కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ. లైక్ కామెడీ కోసం సీన్స్ కాకుండా సీన్స్లోనే కామెడీ ఉంటుంది. దట్టు ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా, వల్గర్ జోక్స్ లేకుండా చాలా ఫ్యామిలీ మొత్తం చూసి నవ్వుకునే టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది. అండ్ కొంచెం మనకి సామాజ వర్గమన టైప్ ఆఫ్ ఫీల్స్ వస్తాయి ఆ కామెడీ చూస్తుంటే. అండ్ ఈ కామెడీ ఇంత బాగా వర్క్ అవడానికి కారణం యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మెయిన్గా సత్య. హీఈస్ ద షో స్టీలర్, సారీ. యా, ఈ మూవీ చూసినంతసేపు మనకు ఒక ఫీల్ గుడ్ వైబ్స్ వస్తాయి. లైక్ ఒక సూతింగ్ మూవీ చూస్తున్నట్టు, ఒక ట్రిప్కి వెళ్తే ఎలాంటి వైబ్ వస్తుంది అలాంటి వైబ్ వస్తుంది ఈ మూవీ చూస్తుంటే. లైక్ ఎక్కడ హడావిడి లేకుండా కొంచెం ఫన్, కొంచెం ఫీల్ గుడ్, కొంచెం ఎమోషనల్, ఇలా అలా అలా వెళ్ళిపోతుంది మూవీ. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే టైప్ ఆఫ్ మూవీ ఇది. ఈ మూవీ కోసం నారా రోహిత్ చాలా కష్టపడ్డాడు. లైక్ స్లిమ్గా కనపడడానికి, యంగ్గా కనపడడానికి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసిండు. ఐ మీన్ కంపేర్ టు హిస్ ప్రీవియస్ మూవీస్. అండ్ వీ కెన్ విట్నెస్ ది గుడ్ ఓల్డ్ నారా రోహిత్ ఇన్ దిస్ మూవీ. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు ఆయన, యాజ్ ఆల్ వి నో. నరేష్ గారికి ఇంకొంచెం బెటర్ రోల్ రాసింటే బాగుంటుండే. సింపుల్ రోల్ రాసింది, ఆయన కూడా సింపుల్గా చేసేసిండు. బట్ ఆయనకి స్కోప్ ఉండే, లైక్ సామాజ వర్గం లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్కోప్ ఉండే, బట్ మిస్ చేసుకున్నారు. శ్రీదేవి గారితో స్కూల్ ఏజ్లో ట్రై చేసిరు. కొంచెం వేడి కొడుతుందేమో అనుకున్నా కానీ ఇక్కడ వేడి కాకుండా నీట్గా చేసిరు. అండ్ తను కూడా యాక్టింగ్ బాగా చేసింది. అండ్ ఇంకో హీరోయిన్గా చేసిన ఆమె కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. సో టైం ఉంటే మాత్రం పక్కా థియేటర్కి వెళ్ళి చూడండి. యూ విల్ నాట్ రిగ్రెట్ వాచింగ్ దిస్ మూవీ. లైక్ ఒక ఫీల్ గుడ్ మూవీ. సో ఇది గైస్ మన వీడియో ఆన్ సుందరకాండ. నచ్చిందా? కొంచెం ఆ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్ కదా, మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ఛానల్ గ్రో అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.